అందరికీ నమస్కారమా. ఒక విషయం చెప్తాను, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఆస్ట్రాలజీని మనం ఏ విధంగా చదవాలి ఏంటన్నప్పుడు మీరు ఏ భావము గురించి మీరు చూస్తారో, ఏ భావం గురించి మీరు చదవాలనుకుంటారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సెవెంత్ భావం అయితే ఆ సెవెంత్ లార్డ్ ఎక్కడ కూర్చున్నారో చూడండి. ఫిఫ్త్ భావం సంతాన విషయం గురించి వచ్చినప్పుడు సంతాన స్థానాధిపతి ఎక్కడ కూర్చున్నారు అనేది చూడండి. అంటే ఏ భావంలో ఉన్నారు అనేది చూడండి. ఆ తర్వాత ఏ గ్రహంతో యుతిలో ఉన్నారో చూడండి. ఏ గ్రహంతో యుతిలో ఉన్నారో చూడండి. ఏ గ్రహము యొక్క దృష్టి పడుతుందో చూడండి. ఇవి ఏమి చూడకుండా మీరు ప్రిడిక్షన్ చెప్పాలంటే ఒక 10%, 20% కంటే ఎక్కువ రాదు. ఆ భావాధిపతి ఏం చెప్తున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఏ గ్రహాల మూలంగా ప్రభావితం అవుతున్నాడు, ఏ గ్రహము వెనుక, అంటే ఈ భావాధిపతి ఉన్న గ్రహానికి వెనుక ఏ గ్రహం ఉంది, ఆ గ్రహము ఈయన ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న బేబీ గాని, లేకపోతే వివాహ శుభకార్యమే గాని, లేక మీరు ఇంటి విషయమే గాని, లేకపోతే ఉద్యోగ విషయమే గాని, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బ్రేకులు ఎందుకు పడుతున్నాయి అనేది చూడాలి. మీరు అదేవి చూడకుండా ముందుకు సాగాలంటే కష్టం. ఓకేనా? మీరు సెవెంత్ భావాధిపతి 8వ భావంలో ఉన్నాడు అంటే ఆ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి, ఆ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి జాతకంలో సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ భావంలో ఉండగానే చాలా మంది ఏం చెప్తారంటే కష్టాలు, కన్నీళ్లు, అది ఇది అన్ని చెప్తారు. కానీ 8వ భావంలో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది, సిఏ ఉంది, తర్వాత లాయర్ ఉంది, ఓకల్ సైన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అంటే తయారీ విధానం అది ఏదైనా కానివ్వండి, తయారీ విధానం అది ఏదైనా అనగానే మళ్ళీ మీకు ఇంకో డౌట్ వచ్చింది. ఇక్కడ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్, చూడండి, సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th హౌస్. సో మెర్క్యూరీ యొక్క క్యారెక్టర్ వృత్తికారకు, బిజినెస్ కారకుడు. ఈ బిజినెస్ ఏంటంటే పుస్తకాల బిజినెస్ కూడా చేయొచ్చు, పుస్తకాల బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్ కారకుడు, మధ్యవర్తి తత్వం చేయొచ్చు, నోటరీ తయారు చేయొచ్చు, డాక్యుమెంట్స్ తయారు చేయొచ్చు. తయారీ విధానము అంటే ఆ ప్లానెట్ కి పట్టుకొని ఆ ప్లానెట్ యొక్క నేచర్. ఇప్పుడు కుజుడు వచ్చి కూర్చున్నారనుకోండి, సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. కన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళండి, రీమోడలింగ్ లోకి వెళ్ళండి, ఫ్యాక్టరీలోకి వెళ్ళండి, తుక్కుతో తయారు చేసి ఇనుమును చూడండి. లేదు, మీరు అక్కడ ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే మీకు హాస్పిటల్లో మీకు ఈ సర్జరీ చేసే ఎక్విప్మెంట్స్ అమ్ముతా ఉంటారు, కావాలంటే చూసుకోండి. ఈ ఇదేంటి మన కాళ్ళు ఇరిగిన వాళ్ళకి, లేకపోతే చైర్స్, లేకపోతే ఇవి ఉంటాయి, ఏది మన స్టాండ్స్, అవి కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా వీల్ చైర్స్ చూసారా అండి? స్ట్రెచెస్ చూసారా? మన బీసీఎల్ రోడ్, మన ఏదంటే విజయవాడ, మన విజయ్ టాకీస్ గల్లీలోకి వెళ్ళి చూడండి, మీకు అక్కడ అన్ని ఉంటాయి. సో ఇటువంటి ఎక్విప్మెంట్స్. రావు గారు, రావు అని వచ్చిందండి. రావు అని వస్తుంది, ఎవరమ్మా ఆయన? సార్ దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు సార్.
దయచేసి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైనా సరే ఎగ్జిట్ అయిపోవచ్చు. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు దయచేసి. ఓకేనా? సో 8th భావం అనేటప్పటికి మీరు ఇది కూడా చూడండి, మన భూగర్భ ఈ తవ్వకాలు చేస్తా ఉంటారు ఆర్కాలజిస్ట్, వాళ్ళు కూడాను 8th భావానికి సంబంధించిన వాళ్ళే. తాంత్రిక విద్యలు, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ, అంటే ఇక్కడ మీరు దేన్ని అంటే దాన్ని వాడుకోవచ్చు. మన పరాశర మహర్షి ఒక్కొక్క భావంలో ఎన్నో పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక భావంలో ఒక గ్రహమే ఉండదండి, 9 గ్రహాల యొక్క కారకత్వాలు ప్రతి భావంలో ఉంటాయి అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. దాన్ని మన కృష్ణమూర్తి గారు వారు సబ్లాట్స్ గా విభజించారు. మనం సబ్లాట్స్. సార్ రావు గారు ఎవరండి? రావు గారు, సార్ రావు గారు, RAO అని వచ్చిందండి, ఎవరండి? రావు గారు సార్. ఏమండి, మీరు ఒక్కసారి ఈ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది సార్, దయచేసి మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను అనుకోండి. చీ మీరు పెద్దవాళ్ళు అటనద్దు సార్. సార్ మళ్ళీ ఇంత డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది సార్ చెప్పండి. నేను మీట్ లో పెడుతున్నాను ప్లీజ్. పొరపాటు అయింది. సో 8th భావాన్ని మనం చదివేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చదివి, ఇప్పుడు ఏమీ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. ఒకనొకప్పుడు ఎడ్యుకేషన్ ఉందా? ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే 8th భావానికి సంబంధించినవి చూడండి. ఫైనల్ గా చెప్తున్నాను, పిడకలు తయారు చేసే వాళ్ళు తెలుసా మీకు? పిడకలు, పిడకలు తయారు చేసేది కూడాను ఒక రెమెడీయే. చెట్లు పాదులు చేసుకుంటా ఉంటారు, అది కూడా రెమెడీయే. సో మనకి ఈ 12 భావాల్లో కూడా మానవుడు ఏవేమి చేస్తే హెల్దీగా ఉంటాడు, ఏ విధంగా ఉంటే మంచి జీవితం ఉంటుంది అనేది ఆల్రెడీ ఉంది. మనం ఏం చేస్తున్నామంటే కొంతవరకు చదివే మనం ప్రిడిక్షన్ చెప్తున్నాం. 8th భావం, అష్టమ భావంలో కుజుడుంటే మనం ఆడపిల్లలకి మరీ దోషంగా చెప్తాం, కుజదోషం అని. అదే అమ్మాయి డాక్టర్లో, ఆ అమ్మాయి సర్జరీలో ఉందనుకోండి, ఆర్థోపెడిక్ డాక్టర్ అనుకోండి, లేదా పళ్ళ డాక్టర్ అనుకోండి, లేదా కళ్ళ డాక్టర్ అనుకోండి, సర్జరీలు చేసే డాక్టర్ అయితే సరిపోదా అండి దానికి? అప్పుడు ఆ అమ్మాయిని మనం చేసుకోకూడదా? చేసుకోవచ్చు. సరే అది వద్దు, ఆ అమ్మాయి అంతవరకు చదవాల. బట్ట అంటే క్లాత్ తీసుకొచ్చి జాకెట్లు కుడుతుంది అనుకోండి, సరిపోదా? సరిపోతుంది. ఉక్సు వేయడం పనికిరాదా? కుట్లు ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయే గాని ఆ అబ్బాయే గాని చదివిన చదువుకు తగ్గట్టాగా మనం రెమెడీస్ చెప్పాలి. చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ అయితే వస్తుంది, రాకుండా ఉండదు. జ్యోతిష్యంలో లేదు అనేది లేదు, ప్రతిదీ దానికి కూడాను ఒక సొల్యూషన్ అనేది ఉంది. ఆ సొల్యూషన్ ని మనం చేయాల్సిన పని ఏంటంటే వెతకడమే. ఆ వ్యక్తికి ఆ సొల్యూషన్ మూలంగా ఒక ఆదాయం. ఎందుకంటే ఆ 8వ భావంలో ఉన్న గ్రహము సప్తమ దృష్టితో 2వ భావాన్ని చూస్తుంది. బాగా గమనించాలి, 2వ భావాన్ని చూస్తుంది. చూసినప్పుడు ఖచ్చితంగా వెల్త్ ఈజ్ ఎ గ్రోత్. కానీ ఆ వ్యక్తి సిన్సియర్ గా పనిచేస్తే, త్రికరణ శుద్ధిగా పనిచేస్తే మీకు భగవంతుడు ఎటువంటి గిఫ్ట్ ఇస్తాడంటే మీరు ఊహించని గిఫ్ట్ ఇస్తాడు. లాటరీ, లక్షలు కోట్లు వచ్చి పడతాయి. ఎవరో ఒక వ్యక్తి బినామీగా ఉండి అతనికి ఒక పరిస్థితి బాగోక గట్టుకుమంటే చనిపోతే కోట్లకు సంబంధించిన రూపాయి మీ పేరు మీద వస్తుంది. కానీ మీరేమో దోచుకుందామని ఆలోచిస్తే భగవంతుడు ఎక్కడ ఇస్తాడా చెప్పండి?
ఇవ్వడు. ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న మెయిన్ పాయింట్ చంద్రుణ్ణి మీరు కంట్రోల్ చేసుకుంటే యువర్ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్. దట్స్ ఆల్. మా చెప్పమ్మా శైలజమ్మ చెప్పండి. సార్ ఈ సప్తమాధిపతి చతుర్థాధిపతి కూడా అవుతాడు కదా ఈ లగ్నానికి. ఓకే. మరి అప్పుడు ఈ చతుర్థాధిపతి వచ్చి 6లో పడినప్పుడు ఈ 6లో భావాలను మనం ఎలా చెప్తాము? ఎస్, అప్పుడు ఇల్లు లోన్తో గుడ్ క్వశ్చన్, గుడ్ ఇల్లు క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. మీరు ఇల్లు కొనాలంటే మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ₹1,00,00,000 ఉండినా కూడాను కనీసం ఒక 5-6 లక్షలైనా సరే మీరు లోన్ తీసుకుంటేనే ఆ ఇల్లు మీకు నిలబడుద్ది. లేకపోతే 2వ నెలలోనో 3వ నెలలోనో సంవత్సరంలో 2, 4, 6, 8, 12 ఈ నెలల్లో ఖచ్చితంగా మీరు అమ్మేస్తారు. వాహనమైనా అంతేనా సార్? ఖచ్చితంగా మీరు లోన్ అనేది పెట్టాల్సిందే. నా దగ్గర డబ్బులు మరి ఉన్నాయి కదా, నేను లోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. చతుర్థ ఖచ్చితంగా పడతారు. భావంలో తల్లి కూడా వస్తుంది కదా, మరి తల్లికి అనారోగ్యం ఏమన్నా ఉంటుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ తల్లి అనేటప్పటికి మీకు 4th and 7th లార్డ్ ఈజ్ ఎ మెర్కరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. తల్లికి ఆరోగ్యరీత్యా ఇబ్బంది అని మీరు అంటున్నారు. తల్లి భావం కాడి నుంచి 3వ భావంలో కూర్చున్నాడు ఆయన. ఓకేనా? సో రైట్ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ హ్యాండ్ గాని షోల్డర్ గాని లెగ్ గాని పెయిన్ గాని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అయితే అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదొకటి ఉంటుంది కదా. అది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సార్ మీటింగ్ లో ఉన్న క్లాస్ లో ఉన్న మళ్ళీ చేస్తాను సార్. ఓకే. సో అది మనకి రాకుండా ఉండాలంటే 4th నుంచి 3rd ఈజ్ ఏ 4th నుంచి 6th ఈజ్ ఏ 3rd. సో 3rd మస్ట్ అండ్ షుడ్ చిన్న జర్నీస్ చేయాల. చిన్న జర్నీస్ చేస్తే సరిపోతుంది, ఇబ్బంది లేదు. అయితే ఇంకో గొప్ప రెమెడీ చెప్తాను చూడండి. వెంటనే మనం ఏం చేయాలంటే తల్లి గారి పేరు మీద బ్యాంకులో కొంత డబ్బు వేయాల. అంటే ఒక బ్యాంకు ఇది తీసుకోవాలా, ఏది బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాల. అకౌంట్ ఓపెన్ చేసినా కూడా అది రెమెడీయే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. మిథున కన్యాల మేన్ లగ్నానికి 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. వైఫ్ ఆర్ హస్బెండ్ ఖచ్చితంగా ఆ కుటుంబం పైన, అంటే ఇప్పుడు అబ్బాయి అనుకోండి, అబ్బాయికి 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. అంటే భార్య వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం మీద అథారిటీ నడిపిస్తుంది. ఆవిడిదే అజమాయిషి నడిపిస్తుంది. కావాలంటే చూసుకోండి. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఎనీ పర్సన్, ఏ వ్యక్తి యొక్క జాతకములో 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th వచ్చినప్పుడు తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, బావ అందరి మీద అజమాయిషి నడిపిస్తుంది అమ్మాయి. అమ్మాయి జాతకంలో ఉంటే, అమ్మాయి జాతకంలో ఉన్న, ఇప్పుడు అబ్బాయి జాతకంలో ఉంటే, అదే అమ్మాయి జాతకంలో ఉంటే భర్త వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబీకుల మీద అందరి మీద కూడా అజమాయిషి నడిపిస్తాడు. కావాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. కుటుంబీకులు, తల్లి, అక్క, చెల్లి వీళ్ళందరి మీద అజమాయిషి ఉంటుంది ఆయనకి. అదే కనుక ఇక్కడ చూడండి. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. ఆస్పెక్ట్ ఆన్ మూన్ ఆర్ కంజంక్ట్ ఆన్ మూన్. ఇక్కడ అత్త కోడలు ఒకటైపోతారండి.
అత్త అత్త కోడలు ఒకటైపోతారు. సో వాళ్ళతో తలకాయ నొప్పి ఉండదు మనకి. బాగా గమనించాలా. అలాగే దానికి తగ్గట్టాగా ఇక్కడ చూడండి, వృషభ లగ్నానికి కుజుడు సప్తమాధిపతి. వృషభ లగ్నానికి కుజుడు సప్తమాధిపతి, కానీ రవి ఆస్పెక్ట్ పడినా కూడాను వాళ్ళేదో బోత్ ఆర్ ఫ్రెండ్స్, మార్స్ అండ్ సన్. కాబట్టి అత్తా కోడళ్ళు ఇద్దరు చక్కగా మాట్లాడుకుని ఏ పని చేయాలన్నా కూడాను వాళ్ళిద్దరు డిస్కస్ చేసి ముందుకెళ్తారు పనిలోకి. అదే మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న అలైన్మెంట్, 7th లార్డ్ మార్స్, అది చూడండి అత్త అయిందనుకోండి, 4th లార్డ్ ఎవరు? రవి. ఇక్కడ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు, ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ఖచ్చితంగా కోడలికి అత్త, అత్తకి కోడలు డైరెక్షన్స్ అయితే ఉంటాయి. ఎందుకు? ఆ 2 గ్రహాలు మిత్ర గ్రహాలు కాబట్టి. అయితే ఇప్పుడు మీరు బుధుడు చంద్రుడు ఇద్దరు శత్రు గ్రహాలు కదండి అని అంటే ఏ గుర్తు లేదా? మిత్రత్వం శత్రుత్వం అనేది మర్చిపోయారా? లేదు సార్. కానీ తండ్రి కొడుకులన్న సంగతి మర్చిపోవద్దు. మూన్ అండ్ మెర్క్యూరీ, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఓకే. తల్లిజమ్మ చెప్పండి. సార్ ఇప్పుడు 7th లార్డ్ ఇన్ ద 4th హౌస్ అన్నారు కదా, ఆ ఫోర్త్ లో కూర్చున్న 7th లార్డ్ 10th ను కూడా చూస్తాడుగా, అప్పుడు అతను చేసే జాబ్ ని కూడా ఇతనే కంట్రోల్ చేస్తాడా? యా, అమ్మాయి అవని అబ్బాయి అవని ఎవరైనా సరే కంట్రోల్ చేస్తారు. ఆస్పెక్ట్ ద్వారాగా కంట్రోలింగ్. ఆయన ఎక్కడుండినా కూడాను ఆ కెరియర్ గురించి ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చూడండి, 10th ని ఆస్పెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినాయి తెలుసా అండి మీకు? మర్చిపోయారా? వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేది సార్. ఇస్ ఏ హౌస్, లివింగ్ ప్లేస్, వర్క్ ఫ్రమ్ హోమ్. అదే కనుక 4th and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th, ఖచ్చితంగా ఆఫీస్ రూమ్ లో ఉండి చేసుకుంటమే. ఆయనకు ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. మీరు చూడండి చాలా మంది జ్యోతిష్యులు ఇంటికాడి నుంచే చేస్తా ఉంటారు. చూడండి, 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th, లేదా 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. ఎప్పుడైతే 4 కనెక్షన్ వచ్చిందో ఖచ్చితంగా ఇంటితో సంబంధం పెట్టుకుంటారు. లేకపోతే తన స్వక్షేత్రము, స్వగ్రామము, స్వ ఊర్లో చేయాల్సిందే. ఓకేనా? సో ఈ విధంగా మనం నెక్స్ట్ వీక్ సండే వెల్త్, ధనము సంపాదించేది ఏ విధంగా ఏంటనేది నెక్స్ట్. ఒక్క నిమిషం, బోలో. హలో, బోలో. ओके ओके, मैं फिर बात करता हूँ, मीटिंग में है फिर कर. ఓకేనా? సో మనం నెక్స్ట్ వీక్ వెల్త్ ఏ విధంగా వస్తుంది అంటే ఆ వెల్త్ అనేది మనం డిఫైన్ ఏ విధంగా చేయాలి. 2nd లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th ఆర్ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th, సారీ 2nd, లేకపోతే బోత్స్ ఆర్ ఇన్ ద ప్లేస్, ఎనీ ప్లేస్. ఏం చెప్తుంది పరాశర విధానంలో వెల్త్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి అనేది నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుంటాం. ఓకేనా అండి? ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. 6th లార్డ్ ఇన్ ద 7th హౌస్ లో, ఇప్పుడు మీరు ఇందాక నుంచి 7th లార్డ్ 6th హౌస్ చెప్పారు. అదే 6th లార్డ్ వచ్చి 7th లో ఉంటే ఆ హస్బెండ్ తో ఈ అమ్మాయి ఎలా ఉండాలి? సేవగా చేసుకుంటూ ఉండాలా భర్తకి? ఎలా ఉంటే బాగుంటుంది? 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th, సేవ చేస్తున్న వ్యక్తి అయి ఉంటే భార్యగా అద్భుతంగా ఉంటుంది, నెంబర్ 1. లేదా
భర్తకి సేవకురాలుగా ఉంటే బాగుంటుంది, లేదా హాస్పిటల్లో ఎక్కడైనా హాస్పిటల్లో లేకపోతే వ్యాపార సంస్థలో పని చేస్తున్న అమ్మాయి వివాహం చేసుకుంటే దే ఆర్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ ఏ గుడ్. లేకపోతే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి వచ్చి అజమాయిషి ఎవరి మీద చేస్తుంది? భర్త మీద చేస్తుంది. సో పోట్లాడుతుంది. అదే లాయర్ అయితే తలకాయ నొప్పి లేదు. ఏ హాస్పిటల్లో వర్క్ చేసే అమ్మాయి అంటే ఆ భావాధిపతి యొక్క వర్క్ అండ్ తన యొక్క నేచర్, ఈ రెండు బాగా ముఖ్యంగా కావాలి. ఆ భావాధిపతి నేచర్ ఉండాలి, ఆ భావం యొక్క కారకత్వాలు ఈ ఏ భావంలో కూర్చుంటుందో ఆ భావంలో ఉంటాయి. వాటికి సంబంధించిన వర్క్ లో కనుక ఇన్వాల్వ్మెంట్ అయితే దే ఆర్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్. లేకపోతే ఇద్దరు కొట్టుకుంటుమే. కొట్టుకుంటూనేనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? హెల్త్ ఇష్యూస్ ఎవరికి వస్తుంది? ఇక్కడ చూడండి, 6th లార్డ్ ఇన్ ద Husband. ప్లేస్ ఆఫ్. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అనేటప్పటికి ఏ విధంగా వస్తాయి? ఏ విధంగా వస్తాయా? రావా? 99.9% వస్తాయి. ఎందుకంటే డిఎన్ఏ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. లేడీస్ కి గైనికల్ ప్రాబ్లం వస్తుంది. మగపిల్లాడి జీవితం, మగపిల్లాడి యొక్క లగ్నంలో ఇలాగుంటే వై, ఎందుకని, కారణం ఏంటి అని చూస్తే వీరు తీసుకునే ఆహార పదార్థాల్లో దోషం ఉంటది. కారణం ఏమిటి అని చూస్తే 4వ భావానికి 3వ భావం ఏమవుతుంది? త్రిషేడ భావాల అధిపతి అవుతాడు. సో 4వ భావం అనేది సుఖస్థానము. బాగా గమనించాలి మీరు, సుఖస్థానము. ఆయన 10వ భావానికి ఆర్గళం ఇస్తాడు. 10వ భాగం ఈజ్ ఏ ఉత్పత్తి. తయారీ వేరు, ఉత్పత్తి వేరు. ఉత్పత్తి దెబ్బతింటది. సో అక్కడ ఇబ్బందులు వస్తాయి. ఓకేనమ్మా? ఎవరు మాట్లాడట్లేదు. ఏం శివారెడ్డి గారు, ఓకే గురుగారు. డౌట్ ఏమైనా ఉందా? శ్రీనివాసులు గారు, వేముల చక్రవర్తి గారు, ఏం లేదు గురుగారు. పల్లా వెంకటేశ్వరరావు గారు, ధనోజీరావు గారు, ప్రసాద్ బాబు గారు, సంధ్యారాణి గారు, కె రమేష్ గారు, గురుగారు రాధా గారు, గురుగారు ఏమైనా? సార్ సెవెంత్ లార్డ్ సార్ సెవెంత్ లార్డ్ థర్డ్ భావంలో ఉంటే 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 7th లార్డ్ ఈజ్ ఏ బిజినెస్, 3rd ఈజ్ ఏ స్మాల్ జర్నీస్, మధ్యవర్తి తత్వం. 3వ భావం అంటే మధ్యవర్తి తత్వం, రాతకూతలు, కమ్యూనికేషన్, రిప్రజెంటివ్స్. సో 7th అనేటప్పటికి ఏంటి? వ్యాపారం. ఇక్కడ అంతా బాగానే చెప్తున్నారు సార్, ఇక్కడ అంతా బాగానే చెప్తున్నారు. పొట్టబొడిస్తే అక్షర ముక్క లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd. దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి? ఏమన్నా ఐడియా ఉందా? లేదు సార్. లేదు. చీటీ. ఇప్పుడు మన శివారెడ్డి గారు 1,00,000 రూపాయలు చీటీ వేశారు. ఈయన మధ్యవర్తి. ఇటు శ్రీదేవి గారు ఏం చేశారంటే ఆ 1,00,000 రూపాయలు దానికి నెలకొచ్చి 2,500 రూపాయలు కట్టాలమ్మా అన్నారు. ఓకే. అటు పక్కన శైలజ గారు, ఇటు పక్కన మాధురు గారు, వరలక్ష్మి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? శివారెడ్డి గారి దగ్గర వేశారు. శివారెడ్డి గారికి 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd. వీళ్ళందరికీ మధ్యవర్తి తత్వం చేశారు. ఈయన రూపాయి వస్తుందా రాదా? వస్తుంది. లేకపోతే శైలజామ్మ గారికి, శ్రీదేవి గారేమో 1 ఎకరం పొలం కొందాం అనుకుంది. తీరా చూస్తే శైలజామ్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, 1 ఎకరం పొలం ఉందంటమ్మా, మళ్ళీ ఏమైనా తీసుకుంటారా అని. అక్కడ ఒక మధ్యవర్తి తత్వం సరిపోయిందా లేదా?
సో వీళ్ళిద్దరికి కలిసి డాక్యుమెంట్ రైటర్ అయ్యాడు అనుకోండి, ఆయన సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. అదే సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మీకేమొస్తుంది? ఒక ప్రాజెక్ట్ డెవలపింగ్ మీరేగా చేసేది. ఓకే. ఆ కంపెనీ వాడికి మీకు మధ్యలో ఎవరున్నారు? ఓనరే కదా ఉంది. ఆ, మీరు తీసుకున్నది మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు ప్రాజెక్ట్ సగం. ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు తీసుకున్నా కూడాను 10 మందికి ఇస్తారు, అది కూడా మధ్యవర్తి తత్వమే కదా. ఆ, ఓకే ఓకే మీడి అర్థమైంది సార్. దాన్ని ఏమంటారు? మీడియేటర్. మీడియేటర్. సో ఈ విధంగా వస్తాయి. దీన్ని మనం ఏ విధంగా అంటే వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి మనం ఈ విధంగా చేయండి అని మేము ఒకళ్ళకి మంచి ప్రిడిక్షన్ ఇచ్చాం. నెంబర్ 1 బిజినెస్. ఆ బిజినెస్ కి మించిన బిజినెస్ ఏం లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం నుంచి రేపు పొద్దున్న దాకా పనికొచ్చే బిజినెస్ చేసాం. ఏంటయ్యా అంటే బనానా బిజినెస్. 2000 రూపాయలకి బిజినెస్ పెట్టించాం. బనానా బిజినెస్ కూడా బిజినెస్ కాదా అండి? ఏం శ్రీదేవి గారు? అవును గురుగారు, Business ఏ. బిజినెస్. భోజనం చేసిన తర్వాత ఒక అరటి పండు 2 అరటిపళ్ళు తింటారా? తింటారు. 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 సాయంత్రం అయ్యేటప్పటికి డజన్ పెళ్ళిళ్ళు 4 ఉన్నారనుకోండి, 4 రోజులు 8 అయిపోయినాయి, ఇంకా 4 మిగిలినాయి. వెంటనే ఇంకొక అస్తం తెచ్చుకుని పెట్టుకుంటారా? పెట్టుకోరా? పెట్టుకుంటారు. ఒక అస్తానికి 20 రూపాయలు అయితే ఇంటికి ఎన్ని అస్తాలు పడుతున్నాయి? 2 అస్తాలు పడుతున్నాయి. రోజుకి 2 అవును. అస్తాలు అంటే ఏంటి? ఖచ్చితంగా 40 రూపాయలు. అలాగే 10 మందికి 10 4 40 సరిపోయిందా? 400. అవును. నెలకు వచ్చేటప్పటికి 12,000. సో మనిషికి తగ్గట్టాగా ఆయన చేయగలిగేది అక్కడున్న ప్రజల యొక్క సంఖ్య, వాళ్ళకి నిత్య అవసర వస్తువు, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే చిన్న రెమెడీ. ఓకే, పెద్దది పెట్టకూడదు. పెద్దది ఎప్పుడు పెట్టాలా? రాహు వస్తే పెట్టాలా. చిన్న రెమెడీ ఏంటి అంటే కేతుని సులువుగా మనం వాడేసుకోవాలా. ప్రతి గ్రహాన్ని మనం వాడుకోవడమేనండి మన పని. మన పరాశర మహర్షి గారు చాలా చక్కగా మనకి ఏం చేశారంటే ఒక రూట్ వేసి వదిలేశారు. ఆ రూట్ లో మనం ఏం చేస్తున్నాం? ఎడాపెడా పరిగెడుతున్నాం, కింద పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. ఆ రూట్ ని మనం ఎప్పుడైతే క్యాప్చర్ చేస్తామో ఎదుటి వ్యక్తికి ఈజీగా చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. ఒకటి, మీ దగ్గరికి రెమెడీస్ కోసం వస్తారు. వచ్చిన వాళ్ళ జాతకంలో వీళ్ళు రెమెడీ పనిచేస్తుందా లేదా అనేది తేలాలంటే ఏం చేయాలి మనం? ఏమన్నా చేయాలా? 5వ స్థానం చూడాలి. 5వ స్థానం చూడాలి. 5వ స్థానం. 5వ స్థానం చూడాలని చక్రవర్తి గారు అన్నారు. 5వ స్థానం చూస్తాం. 5వ స్థానం చూస్తాం. ఎట్ ద సేమ్ టైం 5వ స్థానంలో 4వ స్థానాధిపతి లేదా 4వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి యొక్క యుతి లేదా ఒకళ్ళకొకళ్ళ ఆస్పెక్ట్ పడితే వీళ్ళు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఈ రెమెడీ చేస్తారు. ఎప్పుడైతే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా రెమెడీ మీద ధ్యానం పెట్టుకుని దాన్ని వాకప్ చేసుకుని చేస్తారో వాళ్ళ రెమెడీ సక్సెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది మనసుకిను పంచమ భావానికి అంటే చంద్రుడికి పంచమ భావానికి కనెక్షన్ రావాలా, లేకపోతే అవ్వదు. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ప్రేమించేటప్పటికి ఏంటి? 3, 4, 5 కనెక్షన్ రావాలా. 3, 4, 5 కనెక్షన్ వస్తేనే ప్రేమ ఏర్పడుద్ది, లేకపోతే ఏర్పడదు. 3 అనేది ఆకర్షణ, 4 అనేది మనసు. 4 అంటే నెగేషన్ అంటున్నారు కదా సార్? చెప్తాను. 4 అనేది మనసు, 5 అనేది ఆలోచన. కాబట్టి ఈ 3 కలిస్తేనే ప్రేమ ఏర్పడుద్ది. ఈ ప్రేమ ఏర్పడినప్పుడు ఈ 4కు సంబంధం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ తలకాయ నొప్పి వచ్చేసింది. ఈ 4వ అధిపతి మీద కేతు సంచారం చేసినప్పుడు ఆ ప్రేమ కట్ అయిపోద్ది, పెళ్లి దాకా వెళ్దాం. సో మనసు ఇరిగిపోద్ది. ఆ అబ్బాయి ఏమో తాగుపోతాడు, లేదా ఆ అమ్మాయికి రోజుకి షాపింగ్కి తీసుకెళ్ళాలి ఫేషియల్ చేయించుకోవడానికి. సాహిబ్ గారి సంపాదన, బోబు గారి
పూలకే సరిపోయింది అన్నట్టు అయిపోతుంది వాడి జీవితం. ఇంకేముంటది? వెళ్ళిపోతా. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం డిఫైన్ చేసే విధి విధానాలు అయితే చాలా జాగ్రత్తగా చేయాల, లేకపోతే కొంచెం కష్టం వచ్చేస్తది. ఇప్పుడు లేడీస్ చాలా మంది ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వాళ్ళు ఎక్కువగా మీ దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ మీరు 8th భావం ఎలా ఉందో చూడండి. ఓకే, 8th భావం బాగానే ఉంది కాబట్టి బట్టలు కుట్టుకో, లేకపోతే హ్యాండ్ బ్యాగులు తయారు చేసుకో, ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసుకో అంటే చిన్న పరిశ్రమ లాగా వాళ్ళని మనం ఏం చేయాలంటే మోటివేట్ చేయాలి. మోటివేట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇటు భర్త మూలంగాను తన దాంపత్య జీవితం కూడా బాగుంటది. మనం ఏమో ఏదో దిక్కుమాలది ప్రిడిక్షన్ ఇచ్చేసామనుకోండి, దెబ్బ పడిపోతుంది. మనం ఎక్కువగా ఏం చెప్తాం, మనం ఈ పూజ చేయి, ఈ దానం చేయి, ఈ హోమం చేయి అంటాం. ఈ పూజలకి దానాలకి జపాలకి డబ్బులు లేని అమ్మాయి ఎలా చేస్తుందా? చేయలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఆవిడికి మోటివేట్ చేస్తాం, ఈ విధంగా చేసుకుంటే నీకు బాగుంటుంది అని. ఆ అమ్మాయికి అది దినచర్యగా మార్చేయండి. ఆ గ్రహాన్ని పట్టుకుని దినచర్యగా మార్చేస్తే చాలు. సింపుల్ రెమెడీస్. అమ్మాయికి చదువు రాకపోతే చదివించండి, చదవమని చెప్పండి. చదవడం రాదన్నప్పుడు కాగితం మన ఇవి ఉంటాయి కదా ఆలి, ఆ చార్ట్ ఒకటి తెచ్చుకుని ఆ అమ్మాయి చదువుతా ఉంటే చాలు. బుధుడికి అదే రెమెడీ. బుధుడు పని ఏంటంటే చదువే. సో ఈ విధంగా చిన్న మనం వాళ్ళకి మోటివేట్ చేసామనుకోండి, మనకి ధనికుల కన్నా పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఆ పేదవాళ్ళకు ఒక లైన్ చేసేస్తే ఆ భగవంతుడి దగ్గర నుంచి వచ్చేది పుణ్యకార్యాలు కాబట్టి, పుణ్యం కాబట్టి అది కొద్ది కోట్లు పెట్టినా మనకు దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీక్ మళ్ళీ అందరం కలుద్దాం. ఓకేనమ్మా? ఎవరో మధు గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్, మధు గారు చెప్పండి. మధుర్ గారు, వరలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మధుర్ గారు చెప్పండి. వరలక్ష్మి గారు మీరు చెప్పండి. సార్, సప్తమాధిపతి 10వ ఇంట్లో ఉండి పంచమాధిపతి నక్షత్రం మీద ఉంటే ఎట్లా సార్? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇక్కడ సప్తమాధిపతి అంటే వ్యాపారమే కదమ్మా? అవునండి. వ్యాపార సంస్థలో ఉద్యోగస్తురాలయ్యి పంచమ భావం అంటే ఇక్కడ టీచర్ కూడా తీసుకోవచ్చండి. టీచింగ్, చదువు చెప్పడము, చదువు నేర్చుకునడము రెండు వస్తాయి. క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, పూర్వపుణ్య స్థానాలు కదా అయ్యి. సెవెంత్ లార్డ్ ఏ లగ్నానికి అమ్మా? అది చెప్పండి, చెప్తాను. తులా లగ్నానికి సప్తమాధిపతి కుజుడు కర్కాటకంలో 10వ ఇంట్లో పుష్యమి నక్షత్రం మీద ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరు? ఏం చెప్పుకుంటున్నారు అసలు? వాట్ ఈస్ వాట్ అనేది చూడాలి కదా మనం. 2nd and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th. టీచర్ గా పనికొస్తారు, ఎదుటి వాళ్ళకి నేర్పించడానికి పనికొస్తారు, పిల్లల్ని ఆడించుకోవడానికి పనికొస్తారు, కిడ్ కి సంబంధించిన ఏమైనా పరికరాలు అమ్మడానికి పనికొస్తారు. ఓకేనా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన పనికొస్తారు, పరిజ్ఞానానికి సంబంధించిన పనికొస్తారు. ఎందుకంటే 5వ భావంలో ఉన్న ఈ మొత్తాన్ని మనం చెప్పుకుంటే వెళ్తామే. అయితే ఈ 5th లార్డ్ ఎక్కడ ఉన్నారు మళ్ళీ అది చెప్పలేదు. 11వ ఇంట్లో ఉన్నారండి. 11లో ఉన్నారు. ఇక్కడ చూడండి, 2nd and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th, ఇన్ ద స్టార్ ఆఫ్ 4th and 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th. ఇక్కడ ఇల్లు సంబంధం వచ్చింది చూడండి. ఇంటికి సంబంధం వచ్చిందా? 4 వచ్చిందండి. 5 నాలెడ్జ్, 10 కెరియర్, 11th సోషల్ సర్కిల్. ఇక్కడ ఇంకా కొంచెం లోపలికి వెళ్దామమ్మా. చెప్పండి సార్. ఇక్కడ మనకి ఆస్ట్రాలజీ రావాలంటే ఏం కావాలి? 4, 8, 12 మస్ట్ అండ్ షుడ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఆస్ట్రాలజీ సిస్టమ్.
ఉమ్, ఓకేనా? ఇక్కడ చూడండి, ఉమ్. 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th ఆస్పెక్ట్ అండ్ 8th హౌస్ చూసుకోండి ఒకసారి. అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. 4th and 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th ఆస్పెక్ట్ అండ్ 8th హౌస్ చూడండి. ఉమ్, హిస్టారికల్ ఎక్కువగా అవునండి. చదువుతా ఉంటారు వీళ్ళు. చూడండి, పురాణాలు, హిస్టారికల్ చరిత్రలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చూడండి, ఇది ఎందుకు చేస్తారంటే సోషల్ సర్కిల్లో ఎదుగుదల కోసం. ఓకేనా? ఆ, ఎవరిదమ్మా ఇది? మాదే సార్. కాకపోతే ఇక్కడ ఒకటి చేయిస్తున్నాను, పిల్లలకి టీచింగ్ చేయించే పని అయితే చేయించేస్తున్నా. అవును, మా పిల్లలు వచ్చారు కదా. వచ్చారు, మా హస్బెండ్ తో ఆ పని చేయించేస్తున్నాను, అయిపోతుంది. ఇప్పుడు అక్కడ 11వ స్థానం అంటే బాధకం అవుతుంది కదా గురుగారు, ఆ తులా లగ్నానికి. ఆ ఇక్కడ దానికి కూడా ఏమన్నా రెమెడీ? ఈవిడ టీచర్ గా వెళ్లాల్సింది పోయి ఇంటికాడ ఉండి టీచింగ్ చెప్పుకుంటున్నారు. అదే బాధకం. ఓకే ఓకే ఓకే. ఓకేనా? సార్, కన్యా లగ్నానికి గురువు 4వ హౌస్ ధనుసు, పైన మీనం కూడా 7th హౌస్. వీళ్ళిద్దరు 7 లో ఉన్న 8 లో ఉన్న ఎలా ఉంటుంది సార్ అప్పుడు? కన్యా లగ్నానికి కన్యా గురువే లగ్నానికి 4, 7. ఇప్పుడు కన్యా లగ్నానికి ఈ జూపిటర్ ఎవరి క్షేత్రంలో ఉన్నారో అది చెప్పండి, చెప్తాను. మీనంలో మీనంలో 7th లో. ఉన్నారంటే ఇంటికాడే చేస్తా ఉంటారు ఏ పని అయినా సరే. అది చూడండి, ఆఫీస్ వర్క్ కూడా ఇంటికాడే చేసుకుంటా ఉంటారు వీళ్ళు. పొడుకోరు ఫస్ట్. ఉమ్, ఆఫీస్ విచిత్రం ఏంటంటే ఆ గురువు కూడా బాధకాధిపతి అవుతాడు కదా. బాధకాధిపతి. ఇంటికాడ మగాళ్ళు అయితే ఆడవాళ్ళకి సరే, ఎందుకంటే ఈయన 12 దాకా వర్క్ చేస్తా ఉంటారు. ఈయనకి టీలు టిఫిన్లు సేవలు చేయలేక ఇబ్బంది, నిద్ర పట్టదు ఎవడికి. ఓకే ఓకే. సో ఈ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఎవరిది? ఎవరి నక్షత్రంలో ఉన్నారు? కేతు. కేతు ఎక్కడున్నారమ్మా? పంచమంలో, మకరంలో ఉన్నారు. మకరంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, కేతు ఈజ్ ఏ థర్డ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్కడున్నారు? 5th లో ఉన్నారు. సో నాలెడ్జ్ కి సంబంధించినవి. కానీ కేతు 6వ భావానికి కూడా ఇవ్వాలి కదా. 6వ భావ ఫలితం కూడా ఇవ్వాలి కదా. ఓకే సార్. 5th and 6th కి ఆయనే కదా రెంటల్ కట్టాల్సింది. అవునండి. శనీశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన కూడా గురుగారితో పాటు ఉన్నాడండి, భరణి నక్షత్రంలో. అరే